హ్యాపీగా భర్త భార్యలు వెళ్ళారు. ఆ తొక్కులాట్లో ఆవిడ చచ్చిపోవడం మేము ఎవరూ షాక్ లో ఉన్నామంట, అసలు తట్టుకోలేమంట. అది మా అమ్మాయి పోయి నాకు చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు గారి మాట అనడం తప్పది, ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన సైకిల్ ఇచ్చాడు. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరిది? ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం లోపం అంటున్నారు. కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆంక్షల ప్రకారం భక్తులు నడుచుకోవాలి, చూసుకునే బాధ్యత టీటీడీ వాళ్ళది. ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణం అయితే పోలీసు వైఫల్యంగానే భావిస్తున్నాను. టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు దీనిపైన రాజీనామా చేయాలి, దీనికి బాధ్యత వహిస్తూ. అంతకుముందు వాళ్ళు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేశారా రాజీనామా? ఎందుకు చేయాలి రాజీనామా? దీన్ని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ని మార్చండి అంటున్నాడు. మార్చి నీకేమైనా ఇయ్యాలా? వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో టిక్కెట్ల కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కౌంటర్ దగ్గర కొంతమంది చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే అందులో 4 మహిళలు ఉన్నారు. ఒక మహిళ మృతురాలి బంధువుల దగ్గర తింకాంధ్ర ప్రతినిధి ఉన్నారు. ఆ బంధువుల స్పందన ఏంటో, వారి యొక్క ఆక్రందన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఎప్పుడు వెళ్ళారు, ఎలా జరిగింది? మంగళవారం వీళ్ళు బయలుదేరారు వైకుంఠ ఏకాదశి అని చెప్పి. నిన్న మార్నింగ్ దిగి నిన్న సాయంత్రం మనకి ఫోన్ చేశారు, ఇలాగా కనిపించడం లేదని. అంటే మిస్ ప్లేస్ అంటే ఇంకెక్కడికో అటు ఇటు వెళ్ళి ఉంటారేమో అని చెప్పి 11 o'clock అయితే 11 o'clock ఎందుకు డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వెనకనట అక్కడ మార్చిలో ఉన్నారు. చాలా బాధాకరం అండి. అంత సెక్యూరిటీ ఉండి, అంత ఇది ఉండి, ఆవిడని అంత జనాల్లో తొక్కులా అంటే ఏంటంటే ఆవిడ చచ్చిపోవడం ఏంటంటే, ఎంత హ్యాపీగా భర్త భార్యలు వెళ్ళారు, తిరిగి వచ్చేద్దాం ఆదివారం అని. ఆ తొక్కులాట్లో ఆవిడ చచ్చిపోవడం మేము ఎవరూ షాక్ లో ఉన్నామంట, అసలు తట్టుకోలేమంట. అది అంత పెద్ద సెక్యూరిటీ అంటారు, అంత పెద్ద దేవస్థానంలో అలా జరిగిందంటే ఇంకొన్ని గుళ్ళు ఏంటండి, చిన్న చిన్న గుళ్ళలోనైతే బయటకు వచ్చేస్తాయి. పెద్ద గుడి కాబట్టి ఏమీ లేదా. కొద్దిగా ఇప్పటికైనా సరే ఇంకా చచ్చిపోయిన ఆవిడ చచ్చిపోయిన బాడీకి తొందరగా పంపిస్తే ఆ భర్తకి ఆ బిడ్డకి ఏదైనా న్యాయం జరిపిస్తే బాగుంటది అనుకుంటున్నాం అండి. చచ్చిపోయిన ఇప్పుడు ఎలాగా తిరిగి రారు. ఆ అప్పులు గట్ట ఉండి ఆ పిల్లడిని అమెరికాలో చదివించుకుంటున్నారు, చాలా ఒకే ఒక్క కొడుకని ముద్దుగా పెంచుకొని. ఆ అబ్బాయికి ఏదో న్యాయం చేస్తే బాగుంటది అనుకుంటున్నామండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎవరు ఏది ఎలా అనేది మనం చెప్పలేం, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. అక్కడ ఏం జరిగింది అన్నది అక్కడ ఉండేవాళ్ళకి తెలుసు. మా అమ్మాయి పోయి నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకేం చెప్పాలన్నా సరే చెప్పడానికి కూడా. అంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం అంటారా, లేదంటే అధికారుల నిర్లక్ష్యం అంటారా? ఇది ఎవరి నిర్లక్ష్యం అనేది కూడా మనం ఏం చెప్పలేం. అది టైం, ఒకరికి మనం నిందలేసి మనం చేసేది ఏం లేదు. డిఎస్పీ ఒకేసారి తలుపు తీయడంతోనే ఒకేసారిగా జరిగిందని చెప్పి అయితే చెప్తున్నారు. అది మాత్రం చూస్తే గేట్ ఓపెన్ చేశారు, పార్క్ లో పెట్టారు. పార్క్ లో పెట్టిన తర్వాత ఈ పోలీసుల దగ్గర ఉండి లైన్ గా పంపించి ఆ లైన్ లో పంపిస్తే బాగున్నాం, వాళ్ళు అలా చేయలేదు. 2 రూపాయలు అధికార నిర్లక్ష్యం వల్లే ఈ తోపులాట అనేది జరిగింది. ప్రజలు ఎప్పుడు కూడా ఎవరైనా వస్తారు, దానికి ఈ అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళ డ్యూటీలు చేయకుండా జనాలు ఆలేపోతారులే అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దర్శనం చూడడానికి మన విశాఖపట్నం నుంచి కానీ 6 చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇవాళ వెంటనే దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నరేంద్ర మోడీ గారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ అయింది. ఇక్కడ ఒక 2-3 లక్షల మంది వచ్చారు. ఏ తొక్కిసలాట అవ్వలేదు. అక్కడ మాక్సిమం వస్తే 1 లక్ష మంది వస్తారు. 1 మంది ఆర్గనైజ్ చేయాలి అధికారులు, అంతమంది అధికారులు ఉంటారు తిరుపతి దేవస్థానంలో. వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది. మన విశాఖపట్నంలో కూడా 2 చనిపోయారు, మన నియోజకవర్గంలో చనిపోయారు. అది చాలా బాధాకరం. నేచురల్ గా ప్రభుత్వాన్ని మనం పాయింట్ అవుట్ చేయడం చాలా తప్పు. పాయింట్ అవుట్ చేయకుండా ఉండవాలి. ఎందుకంటే అక్కడ ఒక ఇన్ఛార్జీలు పెట్టారు, పోలీసులు పెట్టారు, గుడిసాలుగా ఇన్ఛార్జీలు పెట్టారు, అందరూ ఉన్నారు. ఇన్ని లక్షల మంది వస్తారని 15 రోజుల కిందటే చెప్పారు. మరి ఏంటి యాక్షన్ తీసుకున్నారు? ఎవరు తీసుకోవాలి? చంద్రబాబు గారి మాట అనడం తప్పది, ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన సైకిల్ ఇచ్చాడు. ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరిది? ఎవరు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ గా ఉండి ఆయన చూసుకోకుండా, ఒక పోలీస్ బందోబస్తు కూడా పెట్టకుండా ప్రభుత్వాన్ని అనవలసిన పని కూడా నాకు లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ తప్పు. అది నేను చెప్పవలసింది. వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మీద. ఇది చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది అని. దీనిపై మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు చేసేది చేయలేదని తప్పదు, ఎందుకంటే ఆయన స్పాట్ లో లేడు. నీకు మేనేజ్మెంట్ ఇస్తే నువ్వు మేనేజ్మెంట్ చేయాలి. కానీ అది ఎందుకు ప్రభుత్వం యాంటీ ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ కూడా
గట్టిగా మాట్లాడతారు. రాజకీయం అనేది రాజకీయమే, కానీ ఇక్కడ ఏంటంటే గుడి దగ్గర ఉన్న బందోబస్తు చేయకుండా మేనేజ్మెంట్ సమంగా లేక చనిపోయారు. ఇది చాలా దురదృష్టకర విషయం అండి. నిన్న ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ విషయంలోని ఈ ప్రభుత్వాలు అధికారుల యొక్క నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా భక్తులు అనేక లక్షల మందిలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారని తెలిసింది కూడా ఈ ప్రభుత్వ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 6 పైగా భక్తులు చనిపోయారని, ఎంతో మంది హాస్పిటల్ పాలయ్యని తెలిసిన విషయం చాలా దురదృష్టకర విషయం అండి ఇది. దీని మీద ప్రభుత్వాలు ఇక్కడి నుంచి అయినా సరే భక్తుల విషయంలోని ఒక సక్రమైన క్రమశిక్షణ ఈ టికెట్ జారీ చేసే విషయంలోని ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన మీద వైసీపీ వాళ్ళు కూడా దుమ్మెత్తి పోసే పరిస్థితి ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఇటువంటి సమయంలోని ప్రతిపక్షాలు గాని ఎవరైనప్పుడు కూడా విమర్శలు చేసే సమయం అయితే కాదు. దయచేసి ప్రతిపక్ష నాయకులకి ఒక హిందూ భక్తుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకు అవకాశం ఉన్నంత వరకు మీ కార్యకర్తలు గాని మీరు గాని భక్తులకి ఈ టైంలో సహాయం చేయడం చాలా అవసరం. ఈ తొక్కుసారి జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయన అనేక మంది భక్తులకి ఆయన ఆర్థిక సహాయం గాని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే సందర్భాలు మనం అనేక సంఘటనలు చూసాం. కాబట్టి మీరైనా ప్రతిపక్ష నాయకులు మీరు ఏమైనా భక్తులు గాని వాళ్ళకి ధైర్యాన్ని సహాయ సహకారాల కుటుంబాలు గాని ఇచ్చినట్లయితే ఎంతో కొంత వాళ్ళకి ఒక ఆర్థిక ధైర్యాన్ని మీరు ఇచ్చిన అవుతారు. దయచేసి మీ అందరూ కూడా దీన్ని రాజకీయం చేయొద్దని నా యొక్క కోరిక అండి. వాళ్ళు ఈ ఘటన జరగడానికి ముఖ్య కారణం అయితే పోలీస్ వైఫల్యంగానే భావిస్తున్నాను. అది కూడా యాక్సిడెంటల్ గా జరిగినటువంటి సంఘటన మాత్రమే. దీంట్లో చనిపోయినటువంటి 6 సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నుంచి కూడా ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే క్షతగాత్రులకు టీటీడీ రుయా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలను అందించాలి, మరియు వారికి కూడా ధన సహాయం చేయాలి. అలాగే ఈ చనిపోయినటువంటి 6 సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు తప్పనిసరిగా కల్పించాలి. ఇది దేవస్థానం యొక్క కనీస బాధ్యతగా ఈ భారతీయులందరూ కూడా కోరుకుంటున్నారు. మేము తిరుమల తిరుపతి దేవస్థానంని అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మేము డిమాండ్ చేసేది ఇదే. ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే ఆల్రెడీ వారం నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉన్నారు, కూపన్లు ఇస్తాము 94 చోట్ల అని చెప్పినప్పుడు. మరి ఇక్కడే ఎందుకు జరిగిందంటే ఇక్కడ మన ప్రెషర్ ఎలాంటిదో అక్కడ ఉన్న టీం, లోకల్ టీం వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత. రెండవది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫ్రీగా ఇస్తుంది అనగానే మీరు 1,20,000 టోకెన్లు ఇచ్చారండి. దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మన పబ్లిక్ది. అక్కడ జరిగిన విషయానికి అంటే ఆ నిమిషంలో ప్రభుత్వం కూర్చొని చూడదు కదా, దాన్ని దూషించిన తప్పు. దయచేసి ఇలాంటి విషయాలని రాజకీయం చేయొద్దండి. మంచిగా సహాయం చేయడానికి ముందుకు వచ్చి తలా ఒక చేసి సహాయం చేస్తే గవర్నమెంట్కి కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, అందరూ కూడా ఆనందపడతారు, ఉపయోగపడుతుందండి. పోలీసులది తప్పు అని చెప్పొచ్చు, అట్లా అని ప్రజలది కూడా తప్పు అని చెప్పొచ్చు. పోలీసు అసమర్థత వల్లే, వాళ్ళు గనక కరెక్ట్ గా ఉండుంటే వీళ్ళు కరెక్ట్ గా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు అనౌన్స్ చేయకపోవటం అది రాంగ్, కాబట్టే వాళ్ళు తొక్కిసలాటలో అలా జరిగింది. టోకెన్లు కూడా టోకెన్ సిస్టమ్ లో కరెక్ట్ గా ఇచ్చుంటే ప్రజలు కరెక్ట్ గా వెళ్లే వాళ్ళు కదా. డిఎస్పీ గారు చెప్పేది ఏంటి అంటే, మహిళను కాపాడే సందర్భంగా అంబులెన్స్ దారి ఇవ్వబోతా ఉంటే జరిగినటువంటి సంఘటన అని చెప్పి డిఎస్పీ గారు చెప్తారు. అంబులెన్స్ కి మరి దారి ఇవ్వాలి కదా సార్. ఏదైనా ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం వైఫల్యం అని ఎట్లా అంటామండి? ఏ చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వం లోపం అంటున్నారు. కొన్ని ఆంక్షలు పెట్టారు, ఆంక్షల ప్రకారం భక్తులు నడుచుకోవాలి, చూసుకునే బాధ్యత గవర్నమెంట్ది, టీటీడీ వాళ్ళది చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నడవాల్సిన బాధ్యత పోలీసులు చూసుకోవాలి. టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు దీనిపైన రాజీనామా చేయాలి, దీని బాధ్యత వహిస్తూ. అంతకుముందు వాళ్ళు చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు చేశారా రాజీనామా? ఎందుకు చేయాలి రాజీనామా? జరుగుతూ ఉంటాయి సంఘటనలు, జరుగుతూ ఉంటాయి, జరగకుండా ఉండవు. జరిగిన దాంట్లో రాజకీయ కోణంగా మనం చూడాల్సిన అవసరం ఏ కోణంలో అయినా ఉందా? రాజకీయానికి సంబంధించింది కాదు ఇది. ఇది ఒక దేవస్థానం, అక్కడ పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే వైఫల్యం జరిగింది, దానికి వాళ్ళకి నష్టపరిహారం సహాయం చేయాలి. అంతవరకు వాళ్ళు గవర్నమెంట్కి కానీ ఆ టీటీడీ బోర్డు వాళ్ళకి కానీ ఉంది. ఆ బాధ్యత నిర్వహిస్తే సరిపోతుంది. భక్తులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. తిరుపతిలో జరిగింది చాలా విచారకరం, చాలా బాధాకరం. కానీ దీన్ని రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో మరి ఆ మాట్లాడిన వ్యక్తి పొంగనూరుకి చెందిన వ్యక్తి, అతను ఏదో ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టుకున్నాడు.
ఇప్పుడు టీటీడీ చైర్మన్ ని మార్చండి అంటున్నాడు. మార్చి నీకేమైనా ఇయ్యాలా? అక్కడ జరిగింది చాలా బాధాకరమైన విషయం. ఒక 6 చనిపోయారు, 41 మందికి గాయాలు జరిగిన మాట వాస్తవమే. కానీ దాన్ని రాజకీయం చేయటం అనేది, నువ్వేదో చేయటం, ఇంకా అక్కడ తీసేసి నాకు పోస్ట్ చేయండి, ఈ మాటలు కరెక్ట్ కాదు. అక్కడ చనిపోయింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, దాని మీద సీరియస్ యాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని నేనైతే చెప్పగలను. కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. అది టీడీపీ తప్పిదమే అని కూడా నేనైతే మనస్ఫూర్తిగా చెప్తాను. తప్పు జరిగిన మాట వాస్తవం, కానీ అక్కడ ఆ తప్పు మేము సరిదిద్దుకుంటాము. టీడీపీ అధికారంలో ఉంది, మేము కూడా ఇది వైసీపీ చేసిన తప్పని నేనేం అంటలేదు. ఇప్పుడు ఎలాంటి తప్పు జరిగినా కూడా వాటికి సీరియస్ యాక్షన్ అయితే ఉంటుంది. భక్తులు వైకుంఠ ఏకాదశి అనగానే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఉత్సాహపడుతుంటారు. కాబట్టి వారికి సరైన ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేయాలి. వారు గమనించి క్రమ పద్ధతిలో పెట్టాలి. ఉక్సలాట గల కారణం ఏంటంటారు ప్రధానంగా? ఒకసారి జనాలు పోటేస్తే మరి ఇప్పుడు మరి ఆపలేం కదండి.